ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విశ్వామిత్ర సినిమా ఏదో తీశారు కదా, బ్రహ్మరిషి, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆ సీఎం గురించి మాట్లాడిన 2 మాటలు ఒక్కసారి వినిపిస్తాను. నాకు పార్టీ నడపడానికి నా ఎందరో సినిమాలు, నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా, సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను, నేను ఎవరైనా ఇస్తే తీసుకోగలను. ప్రధానమంత్రి గారు కూడా నేను ముఖ్యమంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, పైగా గాజువాకలో ఓడిపోయినవాడిని. ఇది ఒక సందర్భంగా విశాఖలో మాట్లాడిన మాట. నేను ఎమ్మెల్యేని కాదు, కనీసం నాకు సంపాదన లేదు, కనీసం ముఖ్యమంత్రిని కూడా కాదు, ఒకవేళ ఆ మాత్రం సోర్స్ ఉన్నా నేను సినిమాలు మానేద్దును అనేది. తర్వాత ఆయన పార్టీ ఆఫీస్లో ఇంకొక మాట మాట్లాడారు. వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి, అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ, చిదంబరం లాంటి వాళ్ళు, నేను అనుకున్నాను నేను నా పని నేను చేస్తాను, కానీ ఇది నా దేశానికి నా సమాజానికి నేను ఇచ్చే సమయం. ఆ రోజు వస్తుందని అనుకుందాం, డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజున మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను. ఆ రోజు డబ్బు నాకు అవసరం లేని సమయం వస్తే ఆ రోజున మొత్తం వదిలేస్తాను, సినిమా కూడా వదిలేస్తాను ఆ రోజు. ఇది సార్, ఇది ఒక పార్టీ ఆఫీస్లో మాట్లాడిన మాట. అంటే ఒకటి, నాకు తెలిసి ఏ మనిషికి డబ్బు అవసరం లేని పరిస్థితి అయితే రాదు, డబ్బే అవసరం. ఇంకోటి, ఆయన ఇంకో సందర్భాలు అనేది ఏంటంటే, అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి ఆ కనీసం మినిమం సంపాదన ఉంటే నేను మానేద్దును అంటే, ఇది నైతికంగా కానీ రాజకీయంగా కానీ ముందు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఇప్పుడు వీళ్ళు వేసిన పిల్లి ఏదైతుందో అది కరెక్టా కాదనేది కూడా ఒకటి చర్చ. ఆయన మాట్లాడే మాటలని లైట్ తీసుకోవడం, ఆయన ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటాడు, సందర్భాన్ని బట్టి మాట్లాడతాడు. ఆయన మాట్లాడేదాన్ని మళ్ళీ ఇప్పుడు 32,000 మంది మాయమైపోయాడు అంటాడు, మళ్ళీ సుగాలి ప్రీతి ఇది ఉంటది మాట్లాడతాడు, లేకపోతే సుగాలి ప్రీతికి నేనే న్యాయం చేశాను అంటాడు. అవన్నీ వదిలేసేయండి, ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన